ఇప్పుడు హీరోయిన్ అన్న తర్వాత కొంచెం గ్లామర్ రోల్స్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. డ్రెస్సింగ్ విషయంలో అట్లా ఏమైనా పెట్టుకున్నారా పర్టికులారిటీస్? పెట్టుకున్నాను, ఆబ్వియస్లీ ఉంటుంది. నేను ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోయిన్ని కాబట్టి నాకు నాకు ఆల్మోస్ట్ నేను ఒక సాయి పల్లవి, కీర్తి సురేష్, ప్రియాంక మోహన్ అలానే ఉండాలని నా ఫీలింగ్. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. అదే సో ఐ లీవ్ ఇట్ టు. అంటే మీరు కెమెరా ముందు ఫస్ట్ భయపడలేదు, అంటే యాక్టింగ్ మీకు అలా వచ్చేసింది అంతే? అంటే నేను ఒక 1 month వెళ్ళాను, చారీ సార్ అని, ఆయన మంచి యాక్టింగ్. నాకు వచ్చిన 1 monthకే నాకు అంతకుముందు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కొంచెం కష్టం. అవన్నీ మొత్తం ఒక 1 monthకి వెళ్ళంగానే ఆయన మంచిగా నేర్పించేశారు. రోజు హోంవర్క్ కూడా పంపించేవారు. ఎప్పుడు మిస్ అయిన క్లాసెస్ ఆయన ద్వారా నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చేసారు. అట్లనా? మళ్ళీ మీ ఇంట్లో కూడా యాక్టర్స్ ఉన్నారు కదా, మీకు తెలిసిన తర్వాత విషయం? కానీ నేను ఇంట్లో నుంచి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోలేదు. అలా నేను రీల్స్ చేసేదాన్ని కదా, టైంపాస్ కోసం చేసేదాన్ని. ఇప్పుడు టైంపాస్ కాస్త ఫీల్డ్ వరకు వచ్చేసాను. అలా మమ్మీ ఎంకరేజ్మెంట్, డాడీ ఎంకరేజ్మెంట్. డాడీ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మమ్మీకి అసలు ఇష్టం యాక్చువల్లీ నా మీద కంటే మా తమ్ముడు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. మా మమ్మీ డాడీకి మా తమ్ముడు మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్, తనని హీరోయిన్ చేయాలని. ఇప్పుడు తను కూడా కొంచెం ఏజ్ వచ్చాక తనని కూడా హీరోయిన్ చేయబోతున్నాం. అంటే ఎంతమంది మీరు? మేము 3, మా అక్క, నేను, మా తమ్ముడు. మిడిల్ మీరు? నేను మిడిల్. అక్క మ్యారేజ్ అయిపోయింది. ఎస్, బెంగళూరులో ఉంటున్నారు. మరి ఎలా మీకు ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అవన్నిటికి ఎట్లా ట్రై చేస్తున్నారు? మనో గారి పర్సనల్ మేకప్ మ్యాన్ ఉన్నారు, సాంసరావు గారు అని. ఆయన ద్వారానే ఈ మూవీ కూడా ఆఫర్ వచ్చింది, నేను నల్లల్లి. ఆయననే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకోబోతున్నారు. ఆయన ద్వారానే ఇంకా అన్ని జరగాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఓకే. అంటే రెమ్యునరేషన్ విషయంలో ఏమన్నా మీరు చూసుకుంటున్నారా? ఫస్ట్ పిక్చర్స్ కదా కొత్తగా? అవన్నీ మమ్మీయే చూసుకుంటారు, నేను ఇన్వాల్వ్ అవ్వను వీటిలో. ఓకే ఓకే. మీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, మ్యూజిక్ వింటాను, బుక్స్ చదువుతాను, బ్యాడ్మింటన్కి వెళ్తాను, క్రాఫ్ట్స్ బాగా చేస్తాను. ఇంకా మీ ఫుడ్ ఏమి ఇష్టం మీకు? ఫుడ్ అంటే ఇప్పుడు హీరోయిన్ అవుతున్నారు అంటే ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. యాక్చువల్లీ అక్కడికి వచ్చేసరికి నేను మా మమ్మీ చేసిన చికెన్ బిర్యానీ బాగా మిస్ అవుతాను. ఎందుకంటే మా మమ్మీ నెయ్యి వేసి చాలా ఐటమ్స్, దానివల్ల నేను చిన్నప్పటి నుంచి కొంచెం బొద్దుగుంటారా? చాలా బొద్దుగా ఉండేదాన్ని. ఇప్పుడు ఆ వెయిట్ లాస్ చేయడానికి చాలా కష్టం వస్తుంది నాకు. ఫుల్ మమ్మీ చేసే ప్రతిదీ ఎక్కువ తినేదాన్ని, అంత ఇష్టం మా మమ్మీ ఫుడ్. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ డైటింగ్లో ఉన్నారా? డైటింగ్లో ఉన్నాను, బట్ అప్పుడప్పుడు మా మమ్మీ నన్ను టెంప్ట్ చేస్తుంది. వాళ్ళు తింటారు కదా, నన్ను అప్పుడు టెంప్ట్ చేస్తారు. మా మమ్మీకి బాగా ఫుడ్ పెట్టే అలవాటు ఎక్కువ. మమ్మీ కొంచెం పెట్టు అంటే ఎక్కువ పెడుతుంది. ఎలా అంటే ఇలా అయితే నేను డైటింగ్లో ఉన్నాను, నేను చెప్తాను మమ్మీ నేను డైట్లో ఉన్నాను మమ్మీ కొంచెం తక్కువ అంటే ఏం కాదులే ఇప్పటికి తిను అంటారు. అలా అవుతుంది మా ఇంట్లో. మా తమ్ముడితో కూడా అంతే, మా ఫ్యామిలీలో ప్రతి వాళ్ళతో అంతే. ఎవరైనా వస్తారా రిలేటివ్స్, ప్లేట్ మొత్తం ఫుల్గా పెడుతుంది. వాళ్ళు తినలేక సావాల్సిందే. ఫుడ్ బాగుంటుంది, ఎక్కువ నైట్ కూడా తినాలి కదా, నైట్ ఉంచదు ఇంకా ఖాళీ, పొట్టలో ఖాళీ ఉండదు.